హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా కిలో రైస్కి కిలో చికెన్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా మంచి బిర్యానీని ఆస్వాదిస్తారండి. చూసారు కదా, పర్ఫెక్ట్ కొలతలతో బిర్యానీ కూడా చాలా బాగా కుదురుతుందండి. ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలండి. ఇట్లా ఒక 10 మినిట్స్ వరకు బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అండ్ పుదీనా కొత్తిమీర అయితే మస్ట్ అండ్ షుడ్ అండి. ఇలా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీది. చూసారు కదా, ఆనియన్స్ కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి తీసి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పెద్ద బిర్యానీ బాండీ పెట్టుకొని అందులో మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. బిర్యానీ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. అందులోకి బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి మంచిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులోకే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం చికెన్ మ్యాగ్నేటింగ్ కోసం అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొంచెం ఆయిల్, ఒక 2 పచ్చిమిర్చి, 2 లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం లెమన్ కూడా వేసుకొని అలాగే చికెన్ మసాలా కూడా వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలండి. అది నేను మీకు చూపించలేదు, అందుకే చెప్పాను. చూసారు కదా, ఇలా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ మనం 70% కుక్ చేసుకోవాలి కదా, దానికోసం ఇలా వెడల్పాటి బగోన పెట్టుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఎసరు పెట్టుకుంటాం కదా, అలా కొంచెం సాల్ట్ వేసుకొని ఎసరు వచ్చే వరకు మరగపెట్టుకోవాలి. చూసారు కదా, 5 మినిట్స్లో ఎసరు అనేది వచ్చేసింది. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ముందుగా ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే అన్నం మంచిగా కుక్ అవుతుంది. బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఇది 70% కుక్ అయ్యే వరకు మనం మంచిగా ఉడికించుకోవాలండి. ఓన్లీ 70% కుక్ కావాలి రైస్ అనేది. చూసారు కదా, చికెన్ కూడా ఉడికిపోయిందండి. మనకి ఇప్పుడు రైస్ ఒకటి 70% ఉడికితే సరిపోతుంది. చూసారు కదా, రైస్ కూడా ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా కొంచెం ఇలా విరిగిపోయినట్టు ఇలా ఉండాలండి. రైస్ అనేది మొత్తం ఉడకకూడదు. చూసారు కదా, కనిపిస్తుంది కదా, ఇలా. మీరు కావాలంటే ఈ చికెన్ నుంచి కొంచెం గ్రేవీ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం 2 లేయర్స్గా రైస్ వేసుకోవచ్చు. అప్పుడు దానిపై నుంచి కొంచెం సూప్ వేసుకోవడానికి నేను కొంచెం సూప్ అనేది తీస్తున్నాను. అది మీ ఇష్టం అండి, తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా చూసారు కదా, 70% కుక్ అయిన రైస్ని మనం ఇలా వేసుకోవాలి. నేను 1 kg రైస్ కాబట్టి ఒకటే లేయర్ పైన మొత్తం వేసేస్తున్నానండి. అదే మీరు ఎక్కువ చేసుకుంటే బిర్యానీ అనేది 2 లేయర్స్గా వేసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలా లేయర్గా వేసుకోవాలి. చూసారు కదా, ఇలా సమానంగా అనుకుంటూ మొత్తం రైస్ అనేది చికెన్లోకి వేసేసుకోవాలండి. ఇలా రైస్ మొత్తం వేసుకున్నాం కదా, దానిపై నుంచి మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ పుదీనా కొత్తిమీర కూడా పైనుంచి ఇలా వేసుకోవాలి. ఇలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే బిర్యానీలో అంత బాగుంటుంది.
ఇలా చూసారు కదండి. పైనుంచి మీకు ఇష్టమైతే కాజు కూడా వేసుకోండి. స్కిప్ చేసేయండి. ఒక 20 మినిట్స్ మూత పెట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టి దమ్ బయటకు వెళ్ళకుండా 20 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేయండి. ఆఫ్టర్ 20 మినిట్స్ చూసారు కదా, మంచి వేడి వేడి దమ్ బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, పర్ఫెక్ట్ కొలతలతో చాలా బాగా కుదురుతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. చూసారు కదా ఎంత బాగా కుదిరిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓన్లీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకోవచ్చు.